నమస్తే, వెల్కమ్ టు లియో. మొన్న వల్లభనేని వంశీ, నిన్న పోసాని, ఈరోజు గోరంట్ల. అయితే వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే అక్రమ అరెస్టులు అని చెప్పేసి అనడం కావచ్చు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారనడం కావచ్చు. నిజంగా ప్రశ్నించారా వీళ్ళు? అయితే దీంట్లో ఉన్న నిజాలు ఏంటి? దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, వైసీపీలో ఉండే నేతలందరూ కూడా ఇప్పుడు అరెస్టులు అవుతున్నారు. అది రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు అంటున్నారు, కానీ ప్రజలకు ఏం జరుగుతుందో అందరికీ కూడా తెలుసు. అయితే అరెస్టులు అయిన వాళ్ళందరూ కూడా అక్రమ అరెస్టులు అని చెప్పేసి కొన్ని పత్రికలు, వాళ్ళకి అనుకూల పత్రికలు కానీ ఛానల్స్ కానీ రాస్తూ వస్తున్నాయి. ఇలా చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతున్నారు. నిజంగా ప్రశ్నిస్తేనే అరెస్టులు చేస్తున్నారా అంటే ఏమంటారు సార్? ఇప్పుడు మీరు పేర్లు ఉదాహరించారు. ఆ పేర్లలో మొట్టమొదటగా వంశీ, తర్వాత పోసాని కృష్ణమురళి, ఇప్పుడు మాధవ్. వంశీని అదుపులో తీసుకుంది. ఎర్ర పుస్తకంలో అతని పేరు ఉన్నమాట వాస్తవం, అందుట్లో అనుమానం లేదు. ఇవాళ కాబట్టి రేపైనా సరే చట్టబద్ధంగా వాళ్ళని అదుపులో తీసుకోవాలని చెప్పని ప్రభుత్వం భావించింది. ఆ విధంగా ముందుకెళ్లే క్రమంలో అతను వచ్చి బొక్కబోర్లబడి ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. అది కక్షపూరితంగా కాదు. ప్రజలు ఏమని అంటున్నారు కక్షపూరితం అని? వాళ్ళు అంటారు. వాళ్ళు అంత తప్పు వేరే ఏమంటారు చెప్పు? తప్పు చేశారు కదా. ఒక దళిత యువకుణ్ణి ప్రభుత్వంలో అధికారంలో లేనప్పుడే, ఇతను అక్కడ ఇష్టారాజ్యంగా చేస్తున్నప్పుడే అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాడు. గమనించుకోవాలి. ప్రభుత్వం లేనప్పుడు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి వ్యక్తిని బెదిరించి భయపెట్టి నువ్వు దాని నుంచి ఆ ఫిర్యాదుని వెనక్కి తీసుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే, అంటే ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థని, న్యాయ వ్యవస్థని నువ్వు సవాల్ చేస్తే వీళ్ళు ముగ్గురు మిన్నకుండిపోతారా? ఈరోజు నువ్వు అధికారంలో లేవు, ఎక్కడ దొరుకుతావని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు? అది కక్షాదింపు ఎలా అవుతుంది? నిజంగా నీ మీద ఎర్ర పుస్తకం అనేది ఉంది, ఎర్ర పుస్తకంలో నీ పేరుంది, అందుట్లో వాళ్ళేమి మొమ్మడ పట్టలేదు, నిన్ను వదిలేయాలని వాళ్ళు ఏమి కోరుకోవట్లేదు, నిన్ను అదుపులో తీసుకోవాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు కూడా, ప్రజలు కోరుకుంటున్నారు. అవును. వల్లభనేని వంశీ విషయం వచ్చేదానికి మాత్రం నిస్సందేహంగా ఎర్ర పుస్తకంలో అతని పేరుంది. ఇది కక్ష సాధింపు చర్య అయితే కాదు, జరుగుతున్నటువంటి అతనే చేతులారా ఇరుక్కున్నటువంటి అంశం. 71 ముద్దాయి 1వ ముద్దాయిగా రావడానికి కారణం, దాంట్లో కూడా కార్యాలయం మీద దాడి కేసులో కూడా ఇప్పుడు 1వ ముద్దాయిగా చేయించుకునే పరిస్థితి అతనే తెచ్చుకున్నాడు. కాబట్టి దీంతో పాటు అవన్నీ కూడా అతని మీదకి వచ్చేస్తాయి. అతని మీద కక్ష సాధింపు చర్య కాదు. ఇక రెండోది పోసాని కృష్ణమురళి. అతను ఒక రచయితగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత దర్శకుడయ్యాడు, ఆ తర్వాత నిర్మాత అయ్యాడు, ఆ తర్వాత చిత్రానికి సంబంధించిన నటుడయ్యాడు. మరి ఇవన్నీ అతను చేసుకున్న తర్వాత మరి అతని గురించి అతను మాట్లాడిన విధానం, భాష, అతను ప్రయోగించింది ఎంత జగుస్పాకరంగా ఉందో ఈరోజు సభ్య సమాజం మొత్తం కూడా చూసుకుంటానే ఉంది. మరి అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి కావచ్చు, వాళ్ళ ఆడపిల్లల గురించి కావచ్చు, వాళ్ళ పిల్లల గురించి కావచ్చు, అతను ఏ విధంగా మాట్లాడాడు అవన్నీ కూడా అందరూ చూశారు. ఆలస్యమైందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా రాజా? అతను అంటాడు కదా మామూలుగా. ఇప్పుడు అదే ప్రజలు అడుగుతున్నారు, అర్థమైందా రాజా నీకు అని చెప్పని. ఇంకా అర్థం కాకపోతే అంతకంటే మనం చేయగలిగింది అయితే ఏం లేదు. అది అతన్ని గతంలోనే లోకేష్ బాబు గారు అతని మీద ఒక ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ 8 నెలల్లో నీ జోలికి రాలేదు వాటి మీదగా. ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమాని ఎవరో అతను ఫిర్యాదు చేస్తే నేను అదుపులో తీసుకున్నారు. ఇవన్నీ వస్తాయి. అది పోసాని కృష్ణమురళి యొక్క అంశం. నువ్వు రచయిత అయ్యుండి నువ్వు సమాజానికి ఏదో నేను మేలు కొలుపుతున్నానని చెప్పిన కొన్ని రచనలు చేసి నటుడిగా చేసుకుంటూ ప్రజాదరణ పొంది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పొగిడి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డిని పొగిడి, ఆ తర్వాత కేసీఆర్ని పొగిడి, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచన చేరి మధ్యలో చిరంజీవి దగ్గరికి వెళ్ళేసి ఆయన ప్రజారాజ్యంలో నువ్వు పోటీ చేసి అభ్యర్థిగా చిలకలూరుపేట ఓడిపోయిన తర్వాత ఈరోజు నువ్వు రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పంచం చేరావు. జగన్మోహన్ రెడ్డి పంచం చేరినప్పుడే నీ మనస్తత్వం ఏంటో అర్థమైపోయింది, నీ ప్రశ్నించే తత్వం ఏంటో అర్థమైపోయింది. మరి అతనిలో ఏం గొప్పతనం చూసి నువ్వు చేరావో నువ్వు మధ్యలో 1-2 సార్లు చెప్పావు, అది ప్రజలకు కూడా అర్థమైపోయింది. అంటే నీ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, దేనికోసం నువ్వు వెళ్ళావని చెప్పి కూడా ప్రజలు ఈరోజు గమనించుకున్నారు. ఆ ఎఫ్డిసి చైర్మన్ కోసం, లేదా వాళ్ళు ఇచ్చే జీతభత్యాల కోసం నువ్వు ఎంత దిగజారిపోయావో అర్థమైపోయింది కదా. అవును అవును. అయితే మనం చూసుకుంటే గోరంట్ల మాధవ్ పార్లమెంట్ సాక్షిగా
ఏం చేశాడు, అది కాక పార్లమెంట్కి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఏం పెట్టాడో అందరికీ తెలుసు. అది ఒక రకమైనటువంటి కేసు అయితే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాసిరెడ్డి పద్మ గారు కూడా అప్పట్లోనే ఒక నోటీస్ ఇస్తుంటేనే మొన్న మధ్య చెప్పారు ఏదో ప్రముఖ మీడియా ఛానల్కి సంబంధించి, ఇది నోటీస్ నేను ఇవ్వబోతుంటే జగన్ సజ్జలు నన్ను ఆపారు, నన్నే తిట్టారని చెప్పేసి అన్నారు. అయితే ఈ కేసు కాకుండా ఏదైతే 32 హత్యలు జరిగాయని చెప్పేసి అని కావచ్చు, లేదా అత్యాచారాలు జరిగాయని కావచ్చు, సాక్షి ఛానల్కి వేదికగా తను పేర్లు చదవడం, అది హోక్సో చట్టం కింద ఖచ్చితంగా ఒక కేసు. సో దీని మీద కేసు పెట్టడానికి కూడా దీన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటే అత్యాచారం జరిగిన బాధితుల పేర్లు ఎక్కడా ప్రకటించకూడదనేది అందరికీ తెలిసిన విషయం. అతను ముందుగా పోలీస్ అధికారి, ఆ తర్వాత లోక్సభ సభ్యుడు. మరి ఈ నిబంధనలు అతను తెలియకుండానే లోక్సభ సభ్యుడు అయ్యాడా? ఆ నిబంధన తప్పాడు కాబట్టి ఈరోజు అతనికి తాకీదులు పంపించారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత అతని మీదే ఉంది. రెండోది, మీరు చెప్పినట్లు అతను మాట్లాడిన విధానం, ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధమైన పదజాలాన్ని ఉపయోగించాడు, దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు కదా. దాన్ని అలా వదిలేస్తారా? అంటే అతను ఏదన్నా ఇట్లా చేస్తే ఈరోజు అతను ఇంకోటి అంతర్యుద్ధం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఏంటి దాని అర్థం? అంతర్యుద్ధం అనేది ఎక్కడ జరిగిద్ది, ఎవరి మీద జరిగిద్ది, ఎందుకు జరిగిద్ది? అంతర్యుద్ధం అనేది ఒక ప్రభుత్వం మీద జరుగుతుంది అంటే ప్రభుత్వ పాలన మీద వ్యతిరేకంగా ఏదన్నా అనేది తీసి పక్కన పడేస్తే ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రనే అంతర్యుద్ధం అంటారు. అవునా కదా? అంటే ఈ రోజు నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు అంటే నీకు తాకీదులు ఇస్తేనే అంతర్యుద్ధం వస్తుందని చెప్పి నువ్వు అంటున్నావు అంటే దాని ఆధారంగా ఈ రోజు అతను అదుపులో తీసుకోవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. అది కదా రాజ్యద్రోహం అనేది. దాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి అతని మాటల్ని అతను ఇప్పుడు ఈ విషయం మీద అదుపులో తీసుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది అతనికి. ఇవన్నీ గమనించుకోవాలి. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా వైఎస్ జగన్ కూడా సేమ్ ఇదే విధంగా మాట్లాడారు. ఏంటంటే ప్రభుత్వం కుప్పగూలిపోతుంది, 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం అని చెప్పేసి. సో రాజద్రోహం కింద జగన్ మీద కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. సో యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా జగన్ చూసే వీళ్ళందరూ ఇలా అంటున్నారని చెప్పి అనుకోవచ్చు. నేను నిస్సందేహంగా ఇప్పుడు ఆ మాట అనంగంలోనే మామూలుగా ఏ యొక్క ఆలోచనతో నువ్వు చెబుతున్నావు, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని చెప్పని వీళ్ళు అడగకపోవడం ఇలా తప్పే. అతని మీద చర్యలు ఉపక్రమించడం కూడా ఇలా తప్పే. అందుకని వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అందుకని ఏ విషయంలోనైనా మొగ్గలోనే తుంచాలంటారు తప్ప మానైన తర్వాత మొగ్గ మామూలుగా ముందు ఒక విషయం ఏదన్నా ఇట్లాంటి విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడారనుకోండి, దానికి చర్యలు ఒకళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటే మిగిలినందరూ కూడా అదుపులో ఉంటారు. అలాంటి చర్యలు వీళ్ళు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నోట్లోంచి ఇలాంటి సుభాషితాలు వస్తున్నాయని అయితే నేను భావిస్తున్నాను. భయం అనేది లేకపోయింది వాళ్ళకి. మరి దాని మీద వీళ్ళు తీవ్రంగా ఈ రోజు ఆలోచించాల్సిన ఆవశ్యకత అయితే ఉందని అయితే నేను భావిస్తున్నాను. సో ఇంకా రాను చాలా అరెస్టులు జరగబోతున్నాయి. సో అరెస్టులు జరిగిన ప్రతిసారి కూడా ప్రశ్నిస్తేనే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అని అబద్ధాలు ఆడుతున్నాను. సో దీన్ని ఎలా చూడాలి? ప్రశ్నించేది ఏంట్రా నాయన, మీ పేర్లు దీంట్లో నేను పొందుపరుస్తున్నారు, మీరు అన్యాయాలు చేశారని చెప్పి ఎలుగెట్టి చాటిన తర్వాతే కదా దాంట్లో పొందుపరిచాడు. మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు దాంట్లో ఉన్నాయి, దాన్నే వెలికి తీస్తారు. దాని కక్ష సాధింపు ఎలా అవుతుంది, లేదంటే ప్రభుత్వం కావాలని చేస్తున్నట్టు ఎలా అవుతుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ తప్పులని దాంట్లో పొందుపరిచాడు. ఆ తప్పుల్ని ఈ రోజు వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి మీకు శిక్షలు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చేయకుండా ఎలా ఉంటారు? చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఈరోజు ఒక ఏడుపులు ఏడ్చారనుకో, దాన్ని ఎవరు అయ్యో వీళ్ళు ఇలా జరిగింది అని చెప్పి బాధపడే వాళ్ళైతే ఎవరూ లేరు. ఇది మాత్రం గమనించుకోవాలి. సో మొత్తానికి మార్చి 5వ తారీఖుకి గోరంట్ల మాధవన్ రమ్మన్నారు. సో విచారణ ఎలా జరగబోతుంది ఏంటంటే ఏం చెప్తారు? విచారణ అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా అదుర్సు చిత్రాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. వాళ్ళు గుర్తులేదు, మర్చిపోయాము, మాకు తెలియదు. ఈ 3 పదాలు మాత్రం అందరికీ బాగా నూరిపోసారు. వాళ్ళు అందరూ అదే పదాన్ని ఉపయోగిస్తున్నారు. రేపు పొద్దున ఇతను కూడా అలానే మాట్లాడతాడు. అంతకంటే ప్రత్యేకంగా ఏముంటుంది? వీళ్ళైతే న్యాయమూర్తుల ముందో లేకపోతే పోలీసుల ముందో మేము తప్పు చేసామని మాకేం తెలియదు, మమ్మల్ని అనవసరంగా దీంట్లో ఇరిగించారనే మాట్లాడతారే తప్ప ఆ మాటలు మేము మాట్లాడాను కానీ పొరపాటు అయిపోయిందని కానీ అంటారని అయితే నేనైతే భావించట్లా. సో చూద్దాం సార్, మొత్తానికి గోరంట్ల మాధవ్ పైన 5వ తారీఖు విచారణ ఏం జరగబోతుంది, ఎలాంటి శిక్షలు పడబోతున్నాయో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.